హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రేషన్ కార్డు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది అయితే ప్రభుత్వం అందించడం జరిగింది. సో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి గత 10 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ అనేది నిలిచిపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇప్పటికే ఎన్నో కంప్లైంట్స్ అనేది అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా రేషన్ కార్డులు మంజూరు అనేది అయితే చేయడం జరిగింది. తర్వాత ఆ ప్రక్రియ అనేది అయితే నిలిచిపోవడంతోటి చాలా సంవత్సరాల పాటు దాదాపుగా 8 సంవత్సరాల పాటు మనకి రేషన్ కార్డులు అంటే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే వారి ఇబ్బందులనేది అయితే చాలా మందికి తలెత్తడం జరిగింది. అలాగే రేషన్ కార్డుల నుంచి స్ప్లిట్ అయ్యి వేరే కార్డ్‌కి కొత్త కార్డులు పెట్టుకోవాలి. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా కార్డ్ అప్లై చేసుకునే అవకాశం కూడా లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. అయితే కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకి ప్రజాపాలన ద్వారా ఇప్పటికే రేషన్ కార్డులకి సంబంధించి అలాగే పలు ఏదైతే స్కీమ్స్ అయితే చెప్పారో 6 హామీలు దానికి సంబంధించి మనకి ప్రజాపాలన దరఖాస్తు అనేదైతే మనకి ఇవ్వడం జరిగింది. సో అయన్నీ కూడా ప్రాసెస్‌లో ఉన్నాయి. సో తర్వాత మళ్ళీ ఆ ప్రక్రియ అనేదైతే ఏమైందనేది చాలా మందికి సందేహంగా ఏర్పడింది. ఎందుకంటే అప్లై చేసాము, ఇంకా మాకేమీ అప్డేట్ రాలేదనేదైతే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో మళ్ళీ గనక చూసుకున్నట్టయితే ప్రజాపాలనకి సంబంధించి మొన్నటి వరకు ఎవరైతే అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేదైతే ఒక గుడ్ న్యూస్ అనేదైతే తీసుకొచ్చింది. సెప్టెంబర్ 17 నుంచి మళ్ళీ మనకి ప్రజాపాలన దరఖాస్తులు అనేదైతే తీసుకుంటారని, ఎవరైతే రేషన్ కార్డులకి అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి అప్డేట్ అనేది అయితే చెప్పుకోవచ్చు రేషన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ. సో రేషన్ కార్డులు లేని వాళ్ళు మళ్ళీ ప్రజాపాలన ద్వారా మళ్ళీ మీరు సెప్టెంబర్ 15 నుంచి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ ద్వారా అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. సో స్ప్లిట్ చేసి కొత్త కార్డ్‌కి యాడ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది అయితే ప్రస్తుతానికి అయితే తెలియదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది అయితే ఇన్ఫర్మేషన్ అనేది అయితే రాలేదు. సో అటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.